కమిట్మెంట్, తర్వాత క్లారిటీ ఆఫ్ యువర్ గోల్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఈ 3 C's గుర్తుపెట్టుకుని కనీసం 1 year మీకు ఇష్టంలో లేకపోయినా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు లైఫ్ పట్ల మీకు ఉన్నటువంటి దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అంటే ఏదైనా నువ్వు చేయగలవా అంటే నేను చేయగలను, ఇలా నీరసంగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఎస్ ఐ కెన్ డూ అనేటటువంటి పరిస్థితికి మారుతుంది. ఇది చాలు. మీ లైఫ్లో మీరు ఏ పొజిషన్లో ఏ రంగంలో ఉన్నా కానీ నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. ఎస్ ఐ కెన్ డూ అనేటటువంటి ఒక మాట చాలు, ఆ యాటిట్యూడ్ చాలు. మాట అని దానికన్నా యాటిట్యూడ్ అది కాదు. ఆ యాటిట్యూడ్ ఏంటి? నేను చేయగలను, ఈ పని నేను చేయగలను, నాకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అనేటటువంటిది మనసులో పెట్టుకోండి. ఐ కెన్ డూ అనేటటువంటి పర్స్పెక్టివ్తో ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు ఐఏఎస్ సెకండరీ, లైఫ్ అనేది ప్రైమరీ. ఆ లైఫ్లో నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే, వ్యవసాయం చేయి, లేదా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకో, లేకపోతే ఒక ఆటో నడిపించు, నువ్వు ఏ పనైనా చేయి, ఆ పనిలో మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు.